అందరికీ వందనములు. ఏదియో నీకెంత మాత్రమును హాని చేయదు. లూకాసు వార్త 10వ అధ్యాయము 19వ వచనము. హానికరమైన వాటిని అధిగమించటానికి మార్గములు. మొదటిగా దేవునిని ఆశ్రయించుట ద్వారా అధిగమించగలము. రెండవదిగా దేవునికి లోబడుట ద్వారా అధిగమించగలము. మూడవదిగా దేవునిలో మెలకువ కలిగి ఉండుట ద్వారా అధిగమించగలము. నా ప్రియ నేస్తమా, ఒక విశ్వాసి క్రీస్తులో ఉన్నంతకాలం శత్రువు శరీరాన్ని తాకవచ్చు కానీ ఆత్మను తాకలేడు. సంపదను కోల్పోవచ్చు కానీ రక్షణను కోల్పోడు. జీవితం కూలిపోయినట్లు అనిపించవచ్చు కానీ దేవునితో ఉన్న సంబంధం కూలిపోదు. కాబట్టి నీవు క్రీస్తులో జీవించాలి, అనగా నూతన సృష్టిగా మారాలి. ఆయనతో సహవాసం కలిగి ఉండాలి. అప్పుడు సాతాను దాడులు, పరీక్షలు, కష్టాలు నీకు రాకపోవడం కాదు కానీ దేవుడు వాటిని మేలుకు మార్చుతాడు.